అదిగో అలా చూస్తావేంటి? అడ్డు తప్పుకో. తప్పుకో అంటే అలా చూస్తావేంటి? ఎవరు నువ్వు? నేను నేను అంటే చెప్పావు. నేను మీ అమ్మనమ్మా. మా అమ్మ ఇంటి దగ్గరే ఉందిగా, అమ్మనంటావేంటి? అదేనమ్మా, నేను మీ పెద్దమ్మని. ఓహో అలాగా. పాపా, నువ్వు చాలా మంచిదానివి. నాతో ఇంటికి వస్తావా? నేను నీకు చాక్లెట్లు బిస్కెట్లు అన్నీ పెడతాను. నీ రాను. ఆలస్యంగా ఇంటికి వెళ్తే అమ్మ తిడుతుంది. నా మంచి పాప కదూ, మీ అమ్మని నేమనదు. నా మంచి పెద్దమ్మ కదూ. నేనా? జానకి నువ్వా? మాస్టారు, నేను ఇలా రావడం తప్పని నాకు తెలుసు. కానీ కన్న తల్లిగా మనసు చంపుకోలేకొచ్చాను. కాసేపు పాపనింటికి తీసుకెళ్తాను. కాదనకండి మాస్టారు. నీ బిడ్డను ముద్దాడడానికి ఇంకొకరు చేతులెత్తి నమస్కరించి ప్రాధేయపడవలసి వచ్చింది. ఏం చేస్తాం? తీసుకెళ్ళి వెళ్ళమ్మా, వెళ్ళు. వెళ్ళనా తాతయ్య? వెళ్ళమ్మా, వెళ్ళు. నాకు బిస్కెట్లు పెడతావా? తప్పకుండా పెడతాను. వస్తాను మాస్టారు. వెళ్ళు. అమ్మా, ఇదేనా మీ ఇల్లు? అవునమ్మా. బాగుందా? చాలా బాగుంది. ఏం చదువుతున్నావమ్మా? 1వ తరగతి. నీకు ఆలు అన్నీ వచ్చా? ఓ, నాకు ఆలు ఈలు అన్నీ వచ్చు. అది సరే, నాకు బిస్కెట్లు పెడతానన్నావు, పెట్టవా? ఎందుకు పెట్టను? అన్నీ పెడతాను. నీకేమేమి ఇష్టం? నాకు అన్నీ ఇష్టమే. సరే. అవును, మా అమ్మ నాన్నని ఎప్పుడైనా చూసావా? చూశానమ్మా, ఎప్పుడో చూశాను. నిన్ను పెద్దమ్మ అనమన్నావు. పెద్దమ్మ అంటే ఏమిటి? నేను నీకు ఏమవుతాను? పెద్దమ్మంటే మీ అమ్మ కంటే పెద్దదాన్ని అని. నువ్వు నాకేమవుతావంటే అన్నీ అవుతావు తల్లి. నాకేం అర్థం కాలేదు. నాకు బిస్కెట్లు పెట్టు. తెస్తాను, ఉండు. ఇదిగోమ్మా, తిను. ఇవన్నీ ఇంటికి తీసుకెళ్ళనా? వద్దమ్మా, మీ అమ్మ తిడుతుంది. ఇక్కడే తిను. సరే పెద్దమ్మా, నువ్వు కూడా తిను. నాకొద్దమ్మా, నువ్వు తిను.